రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం 25కు పైగా కీలక అజెండాలతో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో భాగంగా సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 25కు పైగా అజెండాలతో ఏపీ కేబినెట్ జరగనున్నట్లయితే సమాచారం. ధాన్యం కొనుగోలుకు కోసమైతే 5,000 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తోంది. అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి రెండో దశలో 7 గ్రామాల్లో 16,675 ఎకరాల భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది. భారత్ నెట్ ప్రోగ్రాం కోసం ప్రత్యేక ఎస్పీఐ ఏర్పాటు కూడా ఆమోదం తెలపనున్న మంత్రిమండలి. పోలవరం ప్రాజెక్టుకైతే 542.85 కోట్ల పాలనాపరమైన అనుమతులను కూడా ప్రభుత్వం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 25కు పైగా కీలక అజెండాలతో అయితే ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్ ఇక 25కు పైగా అజెండాలతో అయితే ఏపీ కేబినెట్ జరగనున్నట్లయితే సమాచారం. ధాన్యం కొనుగోలు కోసం అయితే 5,000 కోట్ల రుణం తీసుకునేందుకైతే అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్ చెప్పండి, దీని మీద కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఈ రోజు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక ఎజెండాలతోటి ఏపీ కేబినెట్ ప్రారంభమైంది. ఇందులో 25 ఎజెండాలతోటి ఏపీ కేబినెట్ అయితే స్టార్ట్ చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే జిల్లాల పునర్విభజనకు సంబంధించి, అదేవిధంగా కొన్ని ప్రాంతాలను తీసుకొచ్చి పాత జిల్లాల్లో కలిపే అంశము, అదేవిధంగా రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన అంశము ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ధాన్యం కొనుగోళ్ల కోసం అని చెప్పి 5,000 కోట్ల రుణం తీసుకునే ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా ఇంకో పక్క రాజధాని అమరావతి నిర్మాణానికి రెండో దశలో 7 గ్రామాల్లో 16,675 ఎకరాల భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు కూడా ఈ రోజు కేబినెట్ లో సిఆర్డీఏకి అనుమతించే అంశం కూడా పరిశీలిస్తున్నారు. ఇంకో పక్క చూసినట్లయితే ఏపీ డిస్ట్రిక్ట్ 3,762 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కూడా కేబినెట్ అనుమతించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా భారత్ నెట్ ప్రోగ్రాం కోసం ప్రత్యేకంగా ఎస్పీవి ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తూ కంపెనీలను తీసుకొస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా ఇక్కడికి వచ్చే కంపెనీలకు సంబంధించి కూడా భూములను కేటాయించే అంశం, అటు వైజాగ్ కావచ్చు, అమరావతి కావచ్చు, లేకుంటే వివిధ ప్రాంతాల్లో డెవలప్మెంట్ కోసం కొన్ని కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తరలి వస్తున్నాయి. ఈ వస్తున్న తరుణంలో కంపెనీలకి భూములు కేటాయించేందుకు కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఉన్నారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 542.85 కోట్ల పాలనాపరమైనటువంటి అనుమతులు కూడా ఇవ్వడానికి కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటితో పాటు అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వచ్చున్నారు. ఆమెకు కొన్ని విన్నపాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇచ్చున్నారు. ఈ రాజధానిలో అమరావతి డెవలప్మెంట్ కి సంబంధించిన కీలక అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించున్నారు. వీటితో పాటు మరికొన్ని కంపెనీలు ఏవైతే భూములు కేటాయించి పాలనాపరంగా ముందుకు వస్తామంటున్నాయో వాటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా 25 కీలక ఎజెండాలు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పోలవరం కావచ్చు, జిల్లాల పునర్విభజన కావచ్చు, అదేవిధంగా డిస్కమ్లకు సంబంధించిన పవర్ కావచ్చు, అదేవిధంగా రాజధానికి సంబంధించి రెండో దశ పనులు కావచ్చు, వీటిలన్నిటి మీద కూడా ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకొని ఉన్నారు. Right now, Nakish, thank you. Thanks for the updates.